అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి. నేను 3వ తరగతి పాఠ్యపుస్తకం నుండి తొలి పండుగ అనే పాఠాన్ని పఠనం చేస్తున్నాను. మాధవరం చాలా అందమైన గ్రామం. ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికే అందం. అంతేకాదు, అది పిల్లలకు ఆట స్థలం, పెద్దలకు రచ్చబండ కూడాను. సెలవు రోజుల్లో పిల్లలంతా అక్కడ ఆడి పాడి ఆనందంగా గడిపేస్తారు. తెచ్చుకున్న పదార్థాలు అందరూ కలిసి పంచుకొని ఇష్టంగా తింటారు. రవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. రవి చాలా బాగా పాటలు పాడుతాడు. అయితే రవి నడవలేదు. వాళ్ళ అక్క లత రవిని చక్రాల కుర్చీలో అక్కడకు తీసుకుని వస్తూ ఉండేది. ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్, శామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు. వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వసంత ఋతువు కావడంతో వేపపూత రాలి నేలంతా తెల్లగా పరుచుకుని ఉంది. ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి. అదిగో, లతా రవి వస్తున్నారా అన్నాడు ఆనందం. వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు సామ్యుల్. లత రవిని అక్కడికి చక్రాల కుర్చీలో తీసుకుని వచ్చింది. ఏం చేస్తున్నారా, ఏం తెచ్చారు మీరు అని అడిగింది లత సామ్యుల్. నేను బెల్లం ముక్కలు తెచ్చానక్క. ఆనంద్ జామకాయలు తెచ్చాడు. ఇంతకు మీరేం తెచ్చారు అని అడిగాడు సామ్యుల్ వాళ్ళ బుట్టల వైపు చూస్తూ. చాలా తెచ్చాం, కూర్చోండి అన్నాడు రవి. ఆనంద్ గబగబా వెళ్ళి ఆ పక్కనే రాలిన బాదం ఆకులు ఏరుకొచ్చాడు. వాటిని పక్కన ఉన్న పొలంలో పంపు నీటిలో కడిగి తెచ్చాడు సామ్యుల్. ఆకులు పరుచుకుని తెచ్చుకున్న పదార్థాలు పంచుకోసాగారు మిత్రులు. పాఠం విన్నారు కదా. మాధవరం చాలా అందమైన గ్రామం. గ్రామం అంటే పల్లెటూరు. చుట్టూ పచ్చని ప్రకృతి, పాడి పంటలు అన్నిటితోని చల్లగా ఉంటుంది. ఆ ఊర్లో చివరిన ఏముంది? తాతలనాటి వేప చెట్టు. అంటే తాతలనాటి వేప చెట్టు అంటే తాతగారికి ఎంత పెద్ద వయసు ఉంటుంది? 60 ఏళ్ళ పైగా ఉంటుంది కదా. అదేవిధంగా చెట్టు కూడా అంత పెద్దది. ఆ చెట్టు కింద పిల్లలు ప్రతిరోజు ఆడుకుంటారు. అయితే సెలవు రోజుల్లో ఉదయాన్నే వచ్చి ఎక్కువగా ఆటలు ఆడుకోవడం, పాడడం ఇవన్నీ చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఆ వేప చెట్టు పెద్దవాళ్ళకు రచ్చబండ కూడాను. రచ్చబండ అంటే ఏమిటో తెలుసా? రచ్చబండ అంటే తగువులు తీర్చుకునే ప్రదేశం. అంటే ఆ ఊరిలో పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చుని ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందరూ పరిష్కరించుకుని చక్కగా వెళ్తారు. అయితే అక్కడికి పిల్లలందరూ వచ్చి ఆడుకుంటారని చెప్పుకున్నాం కదా. రవి నడవలేడు, అందుకని వాళ్ళ అక్క చక్రాల కుర్చీలో తీసుకుని వస్తూ ఉంటుంది. ఆ రోజు సెలవు అయినందువల్ల మీలాంటి పిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు? వేప చెట్టు కిందకు వచ్చి ఆడుకోవడానికి అందరూ కలిసి చేరారు. అయితే వాళ్ళందరూ కూడా వేప చెట్టు కింద ఉండడం వల్ల ఆ వేప పూత వసంత ఋతువు కావడంతో చక్కగా కిందన పువ్వంతా రాని నేల మీద తెల్లగా పరుచుకుని ఉందట. అలాగే పక్కనే ఉన్న మామిడి చెట్టు చిన్న చిన్న కాయలు గుత్తులు గుత్తులుగా కాసి చక్కని వాసనని ఇస్తున్నాయి. తర్వాత లత రవి వస్తూ వస్తూ ఏం తెచ్చారు? వాళ్ళకి బుట్టతో ఏవో తెచ్చారు. వాటిని శామ్యులు, ఆనంద్ కూడా అడిగారు, ఏం తెచ్చారు మీరు అని. ప్రతిరోజు వాళ్ళు ఆడుకోవడానికి ఆ చెట్టు కిందకి చేరినప్పుడు వాళ్ళు తెచ్చుకున్న పదార్థాలను కూడా చక్కగా పంచుకొని తినేవారు. మీరు కూడా ఎప్పుడైనా మీ తరగతి గదిలో మీరు తెచ్చుకున్న పదార్థాలు కలిసి పంచుకొని తింటున్నారా? అదేవిధంగా వాళ్ళు కూడా చేస్తున్నారు.